ఈ ప్రభుత్వం రేరా మీద ఉన్నటువంటి ప్రేమ రేరు మీద లేదు అధ్యక్ష. రేరా మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకోసం అని చెప్పి లేదో ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి పడవబడ్డ పట్టణ ప్రగతి గురించి ఒక నిమిషం మాట్లాడుతాను అధ్యక్ష. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అధ్యక్ష. ఈరోజు ద హబ్ ఫర్ హై వాల్యూ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ అర్బన్ ఎకానమిక్ ఇంజిన్స్ అని విజన్ డాక్యుమెంటరీలో ఇచ్చారు కదా అధ్యక్ష, చెప్పారు అధ్యక్ష. హైదరాబాద్ చుట్టుపక్కల హై వాల్యూ ల్యాండ్ సేల్స్ చేస్తున్నారు రోజువారీ పాలన కోసం, కానీ హై వాల్యూ సర్వీసెస్ మాత్రం చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ ఉంటే అక్కడ సేల్ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసమని మరి హై సర్వీస్ ఇవ్వడం లేదనేది అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నగరం వరదలు వస్తే నిధులు వీధులన్నీ కూడా నీళ్లమయమై వరదలమయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంటే దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయరు అధ్యక్ష. ట్రాఫిక్ అనేది ఒక టెర్రర్గా మారిపోయింది. సిటీ రోడ్ సెంటర్లో రంధ్రాలు, మరి పట్ట పగలు దోపిడీలు, రాత్రి అయితే దోమలు, ఎయిర్ పొల్యూషన్, దానికి సొల్యూషనే లేదు అధ్యక్ష. ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి చేయని వారికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో మీకు కూడా అదే గతి పడుతుంది అధ్యక్ష. ఈరోజు క్యూర్ ప్రాంతం ఇంప్యూర్ అయిపోయింది అధ్యక్ష. ఈరోజు జిహెచ్ఎంసీని ఈరోజు మరి 3గా విభజిస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎవరి కోసం విభజిస్తా ఉన్నారు అధ్యక్ష? జిహెచ్ఎంసీ అంటే మాకు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కానీ మీరు చేస్తున్నారు అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్, గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్ గా విభజిస్తా ఉన్నారు. ఒకటి కేవలం మజ్లిస్ కి మీరు కానుకగా ఇవ్వడానికి మాత్రమే విభజన చేస్తా ఉన్నారు తప్ప నిజంగా దీని మీద ఆంతర్యం ఏంది, మరి కారణం ఏందో మేము ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కేవలం ఎందుకోసం 3గా విభజిస్తా ఉన్నారు, దేనికోసం 3గా విభజిస్తా ఉన్నారో ఇది మజ్లిస్ కి కానుకగా ఇవ్వడానికి మాత్రమే మీరు చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈ రోజు జిహెచ్ఎంసీని ఎందుకు డివిజన్ చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి విద్యుత్ బస్ ఛార్జీల బాధుడు అధ్యక్ష. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తూనే డొమెస్టిక్ యూనిట్ల మీద 10 రూపాయలకు మరి ఛార్జ్ పెంచారు అధ్యక్ష. ఫ్రీ బస్ అని చెప్తూ కిలోమీటర్కి ₹1.45 ఎక్స్ప్రెస్ వసూలు చేస్తున్నటువంటి దేశంలో అత్యధిక ఛార్జీ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒక చేతితో ఇచ్చి మరో చేతితో గుంజుకునేటువంటి పరిస్థితి. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరుతో 5 హామీలు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా విలీనం సంబంధించి అపాయింటెడ్ డేని ఎందుకోసం ప్రస్తావన ప్రకటించలేదు? ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చి మరి ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆగిపోతే మేము వచ్చిన వెంటనే విలీనం చేస్తామని చెప్పినట్టు ఈ ప్రభుత్వం 27 నెలలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి విలీన ప్రక్రియ మొదలు పెట్టలేదో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నెమ్మదిగా ఈ రాష్ట్రాన్ని ఆర్టీసీ అంటే మాకు తెలిసింది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కానీ మీరు కార్పొరేటైజేషన్ చేయడానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి, నేను వారిని ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. 200 యూనిట్లు ఫ్రీ పవర్ అని చెప్తూ ఇంకేదో చేశారని చెప్పారు. సమ్ ఐ మిస్డ్ ఇట్. మళ్ళొకసారి చెప్తారా అని. 200 యూనిట్లు ఫ్రీ పవర్ గురించి మాట్లాడేటప్పుడు అదే ఒకసారి చెప్తారా, మళ్ళీ ఒకసారి చెప్తారా? డొమెస్టిక్ రేట్ చెప్పండి సార్. డొమెస్టిక్ రేట్ పెంచారని చెప్పాను సార్. అది మిస్ అయ్యాను, మళ్ళీ ఒకసారి నేనేమన్నా అంటే 200 యూనిట్లు ఫ్రీ అని ఒక సైడ్ చెప్తూనే మరోవైపు మీరు డొమెస్టిక్ రేటు 10 రూపాయలకు పెంచారు సార్ యూనిట్కి. ఒక చేదు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేదు గుంజుకుంటున్నారు, చాలా తెలివిగా లెక్కలేశారు సార్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు సార్ నేను చెప్తాను సార్. జస్ట్ 10 మినిట్స్ సార్, 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు సార్. సార్ ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు ఒకవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ని మీరు విలీనం చేసుకోరు అధ్యక్ష ప్రభుత్వంలో. మరి వారికి ఇచ్చినటువంటి మరి అపాయింటెడ్ డేని ఇప్పటి వరకు ప్రక్రియ ఎట్లా మొదలు పెట్టారు? దాని మీద ఎక్కడ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దానికి సమాధానం చెప్పలేదు, బడ్జెట్ కూడా చదవలేదు అధ్యక్ష. కార్మికుల పోరాటం సాగుతుంటే ప్రైవేటైజేషన్ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. 1085 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మరి ఇండెంట్ పెట్టారు అధ్యక్ష. మరి ఒకటొకటిగా మరి డిపోలను కూడా దాదాపు 10 డిపోల వరకు మరి ఈరోజు ఎలక్ట్రికల్ బస్ పేరు మీద నెమ్మదిగా ప్రైవేటైజ్ చేస్తున్నట్టుగా, కార్పొరేటైజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమైతా ఉన్నది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మాకు తెలిసిన ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ మీరు కార్పొరేటైజేషన్ చేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మొన్న కూడా ఒకటి నేను పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఏటా సుమారు 100 కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గో
కేవలం నెలకు 3,000 కోట్లు, ఇప్పుడు అది కూడా వస్తలేదని చెప్పి నేను తెలిసింది అధ్యక్ష. నెలకు 3,000 కోట్లకు ప్రైవేట్ సంస్థకు 15 సంవత్సరాల వరకు కార్గో సేవలు అవేజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు దక్కించుకున్నది. ఎందుకోసమని, ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే దానికి వచ్చే రెవెన్యూస్ని కూడా మీరు పక్కదో పట్టించేసి ప్రైవేటైజేషన్ చేసి కార్గోను మీరు ప్రైవేట్లకు ఇచ్చి మరి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దగ్గర ఇది ఎక్కడ స్కామ్ అధ్యక్ష? ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం కాదు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వం పైన మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తప్పక దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి అదేవిధంగా స్మార్ట్ కార్డు విషయంలో కూడా అధ్యక్ష, స్మార్ట్ కార్డు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి స్మార్ట్ కార్డు ఈరోజు కొత్తగా స్మార్ట్ కార్డు ఇస్తారట ఆర్టీసీలో. అది కూడా దాదాపు 2 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ కార్డు ఇస్తారట అధ్యక్ష. దానివల్ల కేవలం 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమా ఆర్టీసా మరి ఎవరు ఒకవైపు మరి అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఇంకా భారం మోపడానికి దేనికోసం అని చెప్పి స్మార్ట్ కార్డు ఇప్పుడు 75 కోట్ల రూపాయలతోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపు 5 లక్షల స్మార్ట్ కార్డులను మీరు ఇచ్చారు అధ్యక్ష. దేనికోసం అది స్మార్ట్ కార్డుల కోసం మీరు పైలట్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దేవాదాయ అధ్యక్ష, నీకు చివరిగా అధ్యక్ష ఒక 10 నిమిషాలు వైండప్ చేస్తాను అధ్యక్ష. ఆదాయంలో అధ్యక్ష మరి దాదాపు 25,000 ఎకరాలు దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్టుగా మరి వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు యూపీ లాంటి రాష్ట్రాలలో ₹1 కూడా దేవాదాయ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ముట్టుకోదు అధ్యక్ష. మరి ఇక్కడ మాత్రం దేవాదాయ మరి నిధుల మీద ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. మరి కనీసము దేవాదాయ భూములు కాపాడడానికి మరి ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 83, 84ని స్పీడీ ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ వయా ట్రిబ్యునల్. Why this act has not been implemented in the state? This is my question అధ్యక్ష. ఈరోజు దాని మీద క్లారిటీ కావాలని చెప్పి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.